హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిడిస్ వ్లాగ్స్. ఇవాళ మీల్ మేకర్ని కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను ఫ్రెండ్స్. బాగుంది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మీల్ మేకర్ని వాటర్ కొంచెం బాయిల్ అయినాక అందులో వేసి మొత్తం మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసి లిడ్ క్లోజ్ చేసి కొద్దిసేపు ఒక 5 minutes రెస్ట్ ఇచ్చాను అనమాట. తర్వాత తీసి ఆ నీళ్ళన్నీ డ్రైన్ చేసేసి మళ్ళీ వాటర్ పోసి పిండేసాను. పిండేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. మొత్తం నురగలాగా వచ్చింది ఫ్రెండ్స్. అందుకే మళ్ళీ వాటర్ పోసిన, మళ్ళీ వాటర్ పోసి కడిగి మొత్తం పిండేసేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. తర్వాత అందులో మనం అది పిండేసినవి ఉంటాయి కదా, చాలా వేడిగా ఉంది, ఇంకా కూల్ కాలేదు, కాలుతుంది చెయ్యి. ఈ పిండేసిన దాంట్లో మనం మసాలాలు కలుపుకొని మనము చికెన్ 65కి ఎలా కలుపుకుంటామో అలాగా అన్ని మసాలాలు కలుపుకొని కొద్దిగా రెస్ట్ ఇచ్చాను అనమాట. ఇదిగోండి, ఫస్ట్ కర్డ్ వేసుకున్నాను నేను. దానిపైన మీగడ వచ్చింది. ఇది హోమ్ మేడ్, అంటే ఇంట్లో తోడుపెట్టుకున్న కర్డ్. ఆ మీగడ చాలా వచ్చింది, అందుకే పక్కకు తీసాను. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను ఫ్రెండ్స్. అది పసుపు ఇందులో వేసేది లేకుండే. పసుపు ఆయిల్లో వేస్తే బాగుండేది. తర్వాత కారం, తగినంత కారం, గరం మసాలా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపినాక గుర్తొచ్చింది, అందుకే తర్వాత లాస్ట్కి వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మంచిగా అంత మ్యారినేట్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 10 minutes రెస్ట్ ఇవ్వాలి. తర్వాత హోల్ గరం మసాలా, కట్ చేసిన ఆనియన్స్ తీసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని హోల్ గరం మసాలా వేసుకొని కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం అవి ఫ్రై కావాలన్నమాట, గరం మసాలా. తర్వాత ఆనియన్స్, నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, చిన్న ప్యాకెట్ అది మీల్ మేకర్ది, అందుకే 2 ఆనియన్స్ తీసుకున్నాను. అందుకని ఆనియన్స్ కొంచెం అట్లా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేశాను అనమాట. తర్వాత మ్యారినేట్ చేసిందంతా అందులో వేసి మిగిలిన వాటర్ కూడా అందులోనే పోసేసాను. బౌల్ కడిగిన వాటరు మనం మ్యారినేట్ చేసినాక అందులో ఉంటుంది కదా మసాలా అంతా, ఆ వాటరు అంతా పోసేసి కొద్దిగా సాల్ట్ వేసి లిడ్ క్లోజ్ చేసి బాయిల్ చేసుకోవాలి కొద్దిసేపే. ఆల్రెడీ అవి మనం హాట్ వాటర్లో బాయిల్ చేసాం కాబట్టి కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి. అదిగోండి అలాగా. ఇంకా కొంచెం దగ్గర కావాలి, ఇలా దించేసుకున్నా పర్వాలేదు, కానీ నేను ఇంకా కొంచెం దగ్గరికి వేసాను. కొత్తిమీర వేసి మళ్ళీ కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేసి ఆఫ్ చేశాను. ఇదిగోండి, మీల్ మేకర్ కర్రీ రెడీ.